హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అశ్విష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళైతే మనము సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ యొక్క ఆవిర్భావం అసలు ఏ విధంగా జరిగింది. ఇది మన దేశంలోనే అత్యున్నతమైన సంస్థ. సో సింగరేణి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు బొగ్గు. అసలు బొగ్గు ఏ విధంగా పుట్టింది, ఎక్కడ పుట్టింది, దాని వెనక చరిత్ర ఏంది డీటెయిల్గా అయితే చెప్తాను. ఈ వీడియో అయితే వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. సో సింగరేణి మనకి మొదటిసారిగా అంటే బొగ్గు మొదటిసారిగా మనకు ఇల్లందు మండలంలో అయితే పుట్టింది, ఇప్పుడున్న ఇల్లందులో. సో అక్కడున్న చరిత్ర ఏంటంటే 1870వ సంవత్సరంలో ఒక ఫ్యామిలీ ఇల్లందు నుంచి ఎడ్ల బండి పైన శ్రీరాముల వారి దర్శనం కోసం అని చెప్పి భద్రాచలంకి అయితే వెళ్తున్నారు. సో వెళ్లే క్రమంలో కొంచెం చీకటి అయ్యేసరికి ఒక దగ్గర అండుకొని తిందామని చెప్పి ఇల్లందు మండలంలోని సింగరేణి మరియు పూసపల్లి గ్రామం సమీపంలో వాళ్ళైతే బస చేసిండ్రు అక్కడ. సో ఒక 4 రాళ్ళు కంటికి కనబడ్డాయి తేరుకున్నారు. అవి కొంచెం నల్ల రంగులో అయితే ఉండే. సో నల్ల రంగులో ఉన్న రాళ్ళని తెచ్చుకొని మంట అయితే పెట్టుకున్నారు. అదొకటి ఇదొకటి కర్రలు వేసి అయితే మంట పెట్టుకున్నారు. మంట పెట్టుకున్న తర్వాత ఆ కర్రలతో పాటు ఈ రాళ్ళు కూడా మండుకున్నాయి. మండుకున్న తర్వాత అవి ఆర్పడానికి ట్రై చేస్తే కూడా ఆరతలేవట. బొగ్గు చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది కదా, సో అదే కారణము. సో ఆర్పడానికి ట్రై చేస్తే కూడా ఆరలేదట. సో వాళ్ళైతే కొంచెము గజిబిజి అయిన్లు, పరేషాన్ అయిన్లు. ఆ తర్వాత అదే విషయాన్ని కాస్త లేట్గా తెలుసుకున్న అప్పటి బ్రిటిష్ అధికారి విలియం కింగ్ అనే అతను హైదరాబాద్ దక్కన్ లిమిటెడ్ కంపెనీ ద్వారా 1889లో బొగ్గు తవ్వకాలు అయితే చేపట్టిండు అదే ఏరియాలో. సో ఆ తర్వాత బొగ్గు అయితే బయటపడింది. బొగ్గు మనకి సింగరేణి అనే ఏరియాలో పుట్టింది కాబట్టి 1928వ సంవత్సరంలో మనం అయితే దీన్ని సింగరేణికి అయితే రూపొందించుకున్నాం. సింగరేణి పేరుకి అయితే చేంజ్ చేసుకున్నాము. సో సింగరేణి వెనుకున్న చరిత్ర అయితే ఇదే. ఈ పేరు పెట్టినప్పటి నుంచి సుమారు 98 సంవత్సరాలు అయితే అయింది. కాకపోతే బొగ్గు మొదలైంది 1889వ సంవత్సరం నుంచి కాబట్టి మనకైతే 100+ ఇయర్స్ చరిత్ర అవుతుంది సింగరేణికి. సో మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే చుట్టూ ఉన్న వాళ్ళకైతే షేర్ చేసి ఈ వీడియో పరిజ్ఞానం అయితే వాళ్ళ వరకు వెళ్ళేలాగైతే చూడండి. థ్యాంక్ యూ సో మచ్.